ఎప్పుడో 40 ఏళ్ల క్రితం భారత్కొచ్చింది. ఇక్కడే పెరిగి పెద్దదైంది. పెళ్లి చేసుకుంది. పిల్లల్ని కూడా కంది. పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చి వీసా నిబంధనలు పాటించకుండా ఉండడం జాతికి వ్యతిరేకమని సెంట్రల్ ఏజెన్సీలు ఆ మహిళను పాకిస్తాన్ పంపించేస్తున్నారు. తన జీవితమంతా భారత్లోనే గడిచిందని, కరాచీలో ఏముందో ఏమి లేదో కూడా తనకు తెలియదని, తనను ఇక్కడే ఉండనివ్వాలని ఓ పాక్ మహిళ వేడుకుంటోంది. ఆమెలాంటి అక్రమంగా భారత్లోకి వచ్చిన వారు పదుల వేలల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సీమా హైదర్ అనే ఓ యువతి 3 ఏళ్ల క్రితం 4 పిల్లలతో అక్రమంగా దేశంలోకి ప్రవేశించి ఇప్పుడు మరో 2కి తల్లయిందట. ఆ కేసు కూడా న్యాయస్థానాల్లో నలుగుతోంది. ఇలాంటి ఎందరో అక్రమ అమ్మలు మన దేశంలోకొచ్చి విద్వేష బీజాలు గల పిల్లల్ని కంటూ విషనాగులను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు అందుతున్న వార్తల ప్రకారం ఈమె పేరు సారా ఖాన్ అంటున్నారు. ఈమె పాకిస్తాన్లోని కరాచీ నుంచి 40 ఏళ్ల క్రితమే భారత్లోకి అక్రమంగా వచ్చింది. భారతీయ ముస్లింని పెళ్లాడింది. ఈమె భారత పౌరసత్వం గాని, చట్టబద్దమైన వీసా కానీ తీసుకోలేదు. యథాలాపంగా అలా అత్తారింటికొచ్చినట్టు వచ్చింది. ఇక్కడే సెటిల్ అయిపోయింది. 2024లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాక్ పౌరులపై కఠిన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పాక్ నుంచి వచ్చిన వారి వీసాలు రద్దు చేసి అక్రమంగా ఉన్నవారిని దేశం నుంచి తరిమేసే ప్రక్రియ మొదలైంది. ఈ క్రాక్ డౌన్లో ఈమె బాగోతం కూడా బయటపడింది. ఈమె భారతీయుడైన ముస్లింను వివాహం చేసుకుని 2 కుమార్తెలను కన్నట్లు సమాచారం. అయితే పౌరసత్వం లేకపోవడం వల్ల ఆమెను కరాచీకి పంపించేస్తున్నారు. ఇక్కడే పుట్టిన తన 2 కుమార్తెలను వదిలేసి వెళ్లాల్సి వస్తోందని వాపోతోంది. తాను కరాచీ నుంచి వచ్చానని, 40 ఏళ్లుగా భారత్లో ఉంటున్నానని, పౌరసత్వం తీసుకోకపోవడం వల్ల తనను అధికారులు వెనక్కి పంపిస్తున్నారని చెబుతోంది. కశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది, కానీ అందుకు తమకెందుకు శిక్ష విధిస్తున్నారు అంటూ అమాయకంగా అడుగుతోంది. నిజానికి ఆమె వాయిస్లో అమాయకత్వం అనే కంటే ఇప్పుడు పంపిస్తే ఎలా అనే తలబిరుసు ప్రశ్నే కనిపిస్తోంది. ఉగ్రవాద చర్యతో తాము ఏకీభవించడం లేదని, ఆ ఉగ్రవాదుల కాళ్లు విరక్కొట్టి ఉరితీయాలని అడుగుతోంది. అంతే తప్ప 2 ఆడపిల్లల్ని వదిలేసి పొమ్మనడం ఏం న్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తోంది. आप पाकिस्तान किस जगह के रहने वाले हैं? कराची की। क्या बताया, क्यों भेजे आपको, किस वजह से? ये तो मुझे भी मालूम नहीं है कि जब यहाँ हमला हुआ कश्मीर में हमला हुआ, उसकी सजा हमें मिल रही है। आए समझ में, मुझे 41 साल हो गए हैं यहाँ। ना माँ है, ना बाप है, ना बहन है, ना भाई है। मेरा कोई ठिकाना नहीं है, मैं बेसहारा हूँ। तो आपको भेज रहे, क्या कहना चाहेंगे सरकार से, क्या होना चाहिए आपको? सरकार से हम ये अपील करते हैं, ये जो कुछ हो रहा है सब गलत हो रहा है, अच्छी बात नहीं है। तो जो हुआ था, जो श्रीनगर में हुआ, वो आप समझते हैं कैसा गलत हुआ? हम उसका साथ नहीं देते जी। हम कह रहे जिसने किया उसकी टांगे काट के टंगाओ, हम खुद भी देखेंगे। मगर उन्होंने हमारे साथ जुल्म किया भैया। हमें बच्चे जवान लड़कियां छोड़नी पड़ी है। कल को उनकी शादी होगी, माँ बाप को ढूंढेंगे वो, मैं क्या जवाब दूंगी? तो क्या कहना चाहते सरकार? मैं ये कहती हूँ, सरकार से अपील करना चाहती हूँ, जो हमारे साथ हो रहा है आप ये मत करिए, ये हो रहा है गलत। मेहरबानी करके हमारे पे कोई रहम खाइए। आप पाकिस्तान किस जगह के रहने वाले? कराची की। పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో భారత్ సంబంధాలను కఠినతరం చేస్తోంది. అన్ని పాక్ వీసాలు రద్దు చేసింది. అక్రమంగా ఉన్న పాకిస్తానీలు వీసా ఓవర్ స్టేయర్లు, ఇన్ఫ్లేటర్లపై కొరడా జడిపిస్తున్నారు. జాతీయ భద్రతా కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇంతకాలం బయటకు కనిపించకుండా ఉన్న ఇలాంటి మహిళల విషయాలు ఇప్పుడు చర్చాంశాలుగా మారుతున్నాయి.
ఇక 2023లో సీమా హైదర్ అనే ఓ పాక్ యువతి కేసు తీవ్రంగా వైరలైంది. ఆ కేసు ఇప్పటికీ కోర్టుల పరిశీలనలోనే ఉంది. సీమా హైదర్ పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్కి చెందిన మహిళ. పబ్జీ అనే ఆన్లైన్ గేమ్ ద్వారా యూపీలోని గ్రేటర్ నోయిడాకు చెందిన సచిన్ మీనా అనే యువకుడితో టచ్లోకి వెళ్లింది. ఇద్దరూ ఆన్లైన్ ద్వారా ప్రేమలో పడ్డారు. సీమా భారత్కు అక్రమంగా వచ్చేటప్పటికే పాకిస్తాన్లో గులాం హైదర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని 4 పిల్లలకు జన్మనిచ్చింది. 2023 మే నెలలో తన 4 పిల్లలను వెంటపెట్టుకుని నేపాల్ ద్వారా దొడ్డిదారిలో భారత్లోకి ప్రవేశించింది. అప్పటికే పరిచయం అయిన గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సచిన్ మీనా చెంతకు చేరి రెండో కాపురం పెట్టేసింది. ఈ తతంగం తెలిసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సీమా అక్రమంగా దేశంలోకి ప్రవేశించడం, సచిన్ అక్రమ వలసదారుకు ఆశ్రయం ఇవ్వడం అనే ఆరోపణల మీద అరెస్ట్ చేశారు. ఇద్దరూ జైలు శిక్ష అనుభవించి ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. అయితే సీమా తాను హిందూ మతంలోకి మారానని, నేపాల్లోని పశుపతినాథ్ ఆలయంలో సచిన్తో హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నానని చెప్పింది. ఆ తర్వాత భారత్లో మతం మార్చుకుంది. వారికొక కుమార్తె జన్మించింది. ఈ మధ్య మరో బిడ్డకు కూడా జన్మనిచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు పాక్లోని సింధ్ ప్రావిన్స్లో ఉంటున్న సీమా మొదటి భర్త గులాం హైదర్ భారత్లోని కోర్టులో కేసులు వేసి పిల్లల కస్టడీ కోరాడు. భద్రతా ఏజెన్సీలు ఆమె పాస్పోర్ట్లు, వయస్సు, డాక్యుమెంట్లలో అనుమానాలు వ్యక్తం చేశాయి. కొందరు ఆమెకు ఐఎస్ఐతో లింక్ ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సీమా హైదర్ డిపోర్టేషన్కు తాత్కాలిక ఉపశమనం లభించింది. కానీ కేసు కోర్టు దర్యాప్తులో ఉంది. ఆమె కుటుంబం, పిల్లలు, మతమార్పిడి, పౌరసత్వం వంటి అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఒక సారా ఖాన్ లేదా ఒక సీమా హైదర్తో మాత్రమే ఇలాంటి అక్రమ చొరబాట్లు ఆగిపోలేదు. పాక్ నుంచి లెక్కలేనంత మంది చొరబాటుదారులు భారత్లోకి దర్జాగా వచ్చేస్తున్నారు. ఇక్కడ పిల్లల్ని కంటున్నారు. ఎందుకంటే ఇక్కడ వారిని ఎవరూ అడిగేవారు ఉండరన్న ధీమా. అయితే పహల్గాం వంటి దారుణమైన ఉగ్ర ఘటనలు చోటు చేసుకున్న తర్వాత మాత్రమే భారత్ సెక్యూరిటీని టైట్ చేసింది. అసలు 40-50 ఏళ్లుగా ఇంతమంది ఇలా అక్రమంగా చొరబడి దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో తెలియదు. అప్పుడే మన ప్రభుత్వాలు గనక మేలుకొని ఉంటే ఇలాంటి మహిళలకు ఇప్పుడు ఈ కష్టాలు వచ్చి ఉండేవి కావు. మరి ఇలాంటి వేలాది మంది కేసుల్లో మన కోర్టులు ఏం చెబుతాయో చూడాల్సి ఉంది.